క్రీడా స్ఫూర్తి చాటుతూ న్యాయవాదులంతా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని కాకినాడ 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి ఆనంది పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్లో కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల 28న ప్రారంభమైన న్యాయమూర్తులు న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. జీఎంఎం జట్టు విజేతగా నిలువగా వైఎస్ఎం జట్టు 2వ స్థానం దక్కించుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికైన విప్లవ జ్యోతికి న్యాయవాది కంచి కామాక్షి 1 గ్రాము బంగారాన్ని అందజేశారు. మరో అదనపు జిల్లా జడ్జి గోవర్ధన్, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, వీరభద్రరావు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ను ఘనంగా సత్కరించారు. And again, my appreciation to all the participants for their team spirit. I wish that whatever the efforts you have put in, the teamwork, the consistency you maintained all through this games period, you have it in your career and your everyday life also. Once again, I wish the winners all very congratulations and appreciation to all the participants. And thank you, Mr. President, for inviting us to this occasion. Thank you very much. అడ్వకేట్స్ ఆడుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఇంత మామూలుగా మంచి స్టాండ్లో ఇంత స్టాండ్లో ఆడుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఈ నెట్స్ ద్వారా ఇంత గ్రౌండ్లో ఆడి వీళ్ళందరూ ఇంత టైం కూడా ఆ ప్రాక్టీస్ చేసినందుకు వీళ్ళు నిజంగా అభినందించాలి. నెక్స్ట్ టోర్నమెంట్ ఇంకా బాగా చేయడానికి నా వంతు ఇంకా సహాయం అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరియు జ్యుడిషియల్ ఆఫీసర్ అందరూ కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. విన్నర్స్, రన్నర్స్ కింద అందరికీ కూడా మేము ప్రైజెస్ ఇచ్చాం. ఈ వాతావరణం అంతా ఎలా ఉందంటే ఈ అడ్వకేట్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఈ పని ఒత్తిడి, ఎస్పెషల్లీ లీగల్ ఆస్పెక్ట్స్ అంటే మీకు తెలుసు కొంచెం హెడేక్, అటువంటి ప్రెషర్ నుంచి 3 days కూడా చిన్నపిల్లల కింద అయిపోయి అందరూ ఆటపాటలతోటి సాగించారు. ఈ ఆచారం ప్రతి సంవత్సరం కొనసాగిస్తానని మా వాళ్ళకు కూడా నేను మాట ఇచ్చాను. ఈ పత్రికాముఖంగా కూడా నేను థ్యాంక్ యూ.